గౌరవ నినాదం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు. కేసీఆర్ విచారణ కేవలం ఒక దర్యాప్తుగా కాకుండా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కూడా సిట్ మరి హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, సంబంధిత మరి ఎవరైతే దానిలో మరి ఇన్వాల్వ్మెంట్ ఉందో దానికి సంబంధించి ఎవరెవరికి కొన్ని విషయాలు తెలుసుకుని అనుకున్నారో వాటి గురించి వాళ్ళందరినీ కూడా సిట్ అయితే మరి చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో మరి మేము చెప్పిన టైంకి రావాలి, మరి మీరు మాకు సహకరించాలని సిట్ కోరింది. దానిలో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఆయన నాకు ఇప్పుడు కాదు, నేను ఆఫ్టర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటాం, కానీ అలా కుదరదు, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కావాలని మరి చెప్పడంతో కేసీఆర్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూనే సరే వస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులందరికీ మరి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా మాకు ఇవ్వాల్సిన ఏ గౌరవం ఇవ్వకుండా ఈ రకంగా మరి సిట్ అధికారులు ఈ రకంగా చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అందరికీ అంతటా కూడా తమ నిరసనలు తెలపాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఆత్మపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. తెలంగాణ సాధించిన ఉద్యమం కావాలని అవమానిస్తున్నారని మండిపడుతున్న పార్టీ శ్రేణులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ముంగిట కావాలనే కుట్రపూరితంగా ఈ విచారణ సాగిస్తున్నారని, రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ కక్ష సాధింపని బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తూ వస్తుంది. ఇక సిట్ విచారణకు కేసీఆర్ సై. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ సిద్ధమయ్యారు. నందీనగర్లోని తన నివాసంలో సిట్ విచారణ కేసీఆర్ ఓకే చెప్పారు. దీంతో 2 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పార్టీ కీలక నేతలు, న్యాయ నిపుణులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని, చట్టాన్ని గౌరవిస్తూనే ప్రజాక్షేత్రంలో గట్టి సమాధానం చెప్పాలని గులాబీ దళం భావిస్తుంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు నందీనగర్ నివాసంలో విచారణ జరగనుండడంతో కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ మరి కేసీఆర్ గారు, మీరు ఏదైతే అధికారులు సిట్ అధికారులు మరి మిమ్మల్ని కావాలని మీ విచారణకి రావాలని కోరుకున్నారు, దానికి మీరు సహకరించవచ్చు కదా ముందే. మీరు ఏ రాజకీయ ఎత్తుగడల కోసం, ఏ రాజకీయ లబ్ధి కోసం మీరు ఈ రకంగా ప్రవర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా మీకు అంత ఓపిక లేకపోతే రాజకీయం చేయడం మానేయండి. మీరు మీ మీద ఒక అభియోగం వచ్చినప్పుడు, లేదంటే మీ మీద మీకు దానికి సంబంధించి ఏమన్నా తెలిసి అని చెప్పినప్పుడు, అధికారులు అడిగినప్పుడు ఒక నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా మీకు చెప్పాల్సిన ధైర్యం, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించాలి. కానీ నాకు ఒక డోర్ మీద అంటించి వెళ్ళిపోవడం నాకు కుదరలేదు, మరి మీరు ఇంట్లో లేకపోతే డోర్ మీదే కదా అంటిస్తారు. మరి వీళ్ళకి బాధ్యత లేదని మీరు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? మీరు ఒక్కటి కేసీఆర్ గారు గుర్తుంచుకోవాలి, ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మీరు సహకరిస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదుగా. దీనిలో మున్సిపల్ ఎన్నికల ముంగిట మరి దీని ద్వారా కొంత సానుభూతి అనే లబ్ధి మీరు పొందాలని మీ పార్టీ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఈ రకంగా మరి కోఆపరేట్ చేస్తానని చెప్తూనే మరి మిగతా వాళ్ళందరూ కూడా నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునివ్వటాన్ని ఈ ఎన్నికల సమయాన్న ఏ రకంగా చూస్తారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా కౌశిక్ వ్యాఖ్యలపై అసరుద్దీన్ ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ద్వేషాన్ని బయటపెట్టాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ మరి తన తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం పేరుతో వ్యాఖ్య చేయడం సరికాదన్నారు. ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని అసరుద్దీన్ ఓవైసీ ఖండించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ కూడా మరి రాశారు. దీనిలో విచారణ, ప్రజాస్పందన అని, తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదివారం సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో కాళేశ్వరం విచారణ కేసీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అందుకు భిన్నమైంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ట్యాపింగ్ మార్గం ఎంచుకుని అనేక రకాలుగా ప్రత్యర్థులను కట్టడి చేశారన్న ఆరోపణలు గత 5-6 ఏళ్లుగా విపక్షాలు చేస్తుండగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అప్పటి ప్రతిపక్ష నేతలంతా చెప్పడంతో పాటు వందల స్టేట్మెంట్లు రికార్డు చేయగా ఇప్పుడు కేసీఆర్ను ఏం ప్రశ్నిస్తారు? విచారణతో ముగుస్తుందా
అరెస్టులకు దాకా దారితీస్తాయి అన్నది మాత్రం చూడాలి. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, రేవంత్ స్థిరమైన వ్యూహాత్మక నాయకత్వం కాంగ్రెస్ పట్టు కొనసాగిస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది సర్వే తేల్చి చెప్పింది. ఇక ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి హవా మరింత పెరిగిందని ఈ సర్వే స్పష్టం చేసింది అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్థిరమైన వ్యూహాత్మకంగా నాయకత్వం కాంగ్రెస్ పట్టు బలోపేతం చేస్తుంది. సర్వే సారాంశం వ్యూహం ఉన్న నాయకత్వం కాలాన్ని ఎదుర్కొనే రాజకీయాన్ని నిర్మిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అమలు చేస్తున్నారన్నదే రేవంత్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజల కోణంలో ప్రజల్లో ఒకటిగా సాగిస్తున్న పాలనకు ప్రజా మద్దతు లభిస్తుందని ఈ సర్వే స్పష్టం చేస్తుందని మరి కంది రామచంద్రారెడ్డి తన వీకెండ్ అనాలిసిస్లో చెప్పడం జరిగింది. ఇక అధికార ప్రభావం నుండి బయటకు రాలేక బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి హవా మరింత బలపడిందని అదే సర్వే కూడా స్పష్టం చేసింది. అనుభవం వ్యవస్థలపై పట్టుతో చంద్రబాబు మరోసారి రాజకీయంగా పైచేయి సాధిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని పెద్దన్నలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తుండగా కూటమి ఉన్నంతకాలం ఎదురు లేదని స్పష్టమవుతుంది. అమరావతి కుదురుకుంటుండడం, పెట్టుబడుల ప్రచారంలో ఏపీలో బాబే భవిష్యత్తు అన్న బ్రాండ్ అనే బలపరుస్తున్నాయి అని కూడా మరి తన వీకెండ్ అనాలిసిస్లో మనకి ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా ప్రతి డివిజన్ గెలుపు మనకు ముఖ్యమే. గెలిచే వారికి టికెట్లు ఇవ్వండి, జీరో రెబల్ స్ట్రాటజీ అమలు చేయండి, మంత్రులకు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచురించారు. ఇక అమెరికా నుండి జూమ్ సమావేశం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని, మొహమాటాలు లేకుండా ప్రతి డివిజన్ను, వార్డును సీరియస్గా తీసుకుని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రీయ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరి గతంలో ఉన్న ఉప ఎన్నికలు కావచ్చు, జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మరి మన జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మరి పార్టీ సింబల్